ఇవాళ చూడు కథ మనది తయారుగానే ఉంది. జర్రాలు పొద్దుపోయింది. ఇక కొద్దిగంత ఏమో అందులో ఏదో కచ్చపెచ్చ వ్యవహారం జరిగిందట లోపల. ఏదో జర్రంత ఆడియో ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఏమనుకోవద్దు నేను ప్రేక్షకులు. చలో మహాపత్రికలో ఏమొచ్చిందయ్యా, ఏమన్న వార్తలు వచ్చాయంటే ముందుగాల అమ్మో నువ్వు ఎట్లా ఉన్నోనివి ఎట్లయితివే అన్నో, నువ్వు ఏ రకంగా ఉన్నోనివి ఎట్లా అయితివే కేసీరావు, ఎట్లున్నవేను అన్నా నువ్వు ఎట్లున్నవే కేసీరావు, ఎట్లున్నవేవో అన్నా నువ్వు ఎట్లయితివే కేసీరావు, ఆనాడు నువ్వు ఎట్లా ఉంటివే అన్నా ఈనాడు నువ్వు ఎట్లా అయితివి కేసీరావు అన్నా ఓ కేసీరావు, నిన్ను ముఖ్యమంత్రి కలవరిస్తూ ఉన్నాడు అన్నా ఓ కేసీరావు, నిన్ను ముఖ్యమంత్రి కలవరిస్తూ ఉన్నాడు అన్నా ఓ కేసీరావు, నువ్వు అపాయింట్మెంటు ఇస్తే నీ బాయి కాడికి వస్తా, నువ్వు అపాయింట్మెంటు ఇస్తే నీ బాయి కాడికి వస్తా అంటుండు. ఎందుకనవేది ముఖమంతా మార్చుకుంటూ ఇంకేమంటాడు పాపం బాయి కాడ చిన్న పోయి చింత చేస్తుండు, కొలువు లేదు. ఇక ఇప్పటికే అమ్మో రేవంతమే చిన్న సన్నోడు ఏం కాదు, ఏదో ఉపరాష్ట్రపతి కోసము కేసీరావయ్య బాయి కాడికి పోయి ఆయనతోని మాట్లాడతా, ఎందుకంటే మనం అక్కడ మద్దతు ఇవ్వాలి అనేది మంచిగానే ఉంది ముచ్చట. కానీ ఈయనకు నిన్న హైకోర్టులో కాళేశ్వర నివేదిక మీద కర్రు కాల్చి అసెంబ్లీలో సినిమా చూపిస్తా అంటుండు ఓ దిక్కుంగా, మళ్ళీ ఇది ఇంకో దిక్కుంగానేమో పోతా అంటుండు ఈయన కాడికి. అవి గీ కథ నడుస్తుంది పాపం. ఇక హైకోర్టుకు కేసీఆర్ కోర్టులు మెట్లు ఎక్కవలసి వచ్చే పెద్ద మనిషి బాయికాడ రామసక్కదనంగా హాయిగా మచ్చలేని స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి గాలిని పీల్చుకొని 4 రోజులైనా బతుకుదామంటే అట్లా కూడా నిమ్మలం లేకుండా చేస్తుండ్రు రేవంతమయ్య. ఇక్కడ కొలువు కుర్చీ గుంజుకున్నాడు, మళ్ళీ ఇక్కడ బాయికాడ కూడా ఏదో కొలువు బోధపాయ నిమ్మలంగా నా పానానికి ఇక్కడ బోధిని ఉంటా అంటే అట్లా కూడా నిమ్మతంగా ఉండనిస్తలేడు రేవంతమయ్య. మళ్ళీ ఇప్పుడు ఇంకేమంటుండు పెద్ద మనిషి, ఉపరాష్ట్రపతికి మనము మద్దతు ఇవ్వాలి, కేసీరావయ్య సలహా కూడా తీసుకుంటా, ఆయన కూడా ఏం చెప్తారో ఇంటా అని మళ్ళీ సల్లని కోత పెడుతుండు, ఇంటికి పోయి మాట్లాడతా అంటుండు. నిన్న మొన్ననేమో పీసీ ఘోష్ కమిషన్ కిందనేమో కాళేశ్వరం నివేదిక కథ కమ్మించి ఇక రేపో మాపో మా క్యాబినెట్ తోటి అసెంబ్లీలో సినిమా చూపిస్తా అని మళ్ళీ ఒదికి చెప్తుండు. ఏందో ఏమో మొత్తానికైతే పాపం ఇక చూడురా పాపం గుడ్లన్నీ లోటలో పోయినాయి, లోపలికి పోయినాయి. అయ్యో ముఖమంతా వన్య తప్పి చిన్నపోయిండు పెద్ద మనిషి. గిట్ల ఉండే నాగా అంగి ఇంకింత పక్కగా అయ్యాడు, వీడికే పక్కపానం మనిషి అయితే ఇంకింత పక్కగా అయ్యాడు, అంగి కూడా మొత్తం లోడలోడ అయింది పాపం పెద్ద మనిషికి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని పిటిషన్లు. ఇక నిన్న అల్లుడు హరీష్ రావు నెట్టబెట్టుకొని ఇక హైకోర్టు ఈ కథ ఏందో అనేది ఇక ఈ నివేదిక పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలని కోర్టు మెట్లెక్కిరాట. వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసిరాట మామ అల్లుడు. ఓవైపు అసెంబ్లీలో రిపోర్టు ప్రవేశపెడతామని సీఎం రేవంత్ ప్రకటన. ఇక చూసిన ఆరులో ఎంత ముద్దుకుందో ముచ్చట. ఓ దిక్కుగా ఈ భాగవతం, ఇంకో దిక్కుగా ఆ భాగవతం. ఎట్లయితుందో ఏమవుతుందో చిన్న కూడు పెయికి పడితే అంత ఒట్టు పెద్ద మనిషికి పాపం. ఇక రామచంద్రయ్య వచ్చాడు, ఈయనేమో అంటుండు రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు, విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు. చూసినారులా కోయిలాగా దెబ్బ ఎట్లా కొట్టిందో, అది నిమ్మతం కోయిలాగా, అది ఉరకని కోయిలాగా, దాని తాంబేలు వ్యవహారం ఉంటుంది, సున్నితం కోయిలాగా, మెత్తని కోయిలాగా, అలకడి కోయిలాగా అని అంటిది. ఇక చూడు కోయిలాగా ఏం కూర్చుందో చూడు. రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు, కొత్తం వేస్తని జముడిక మోత మొయ్యిలో మోగుతుంది. చూద్దాం కోయిలాగా ఇంకేమన్నదో. ఎటో బాయ్ ఇగోది
విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని, రాజకీయాల్లో అవసరం లేదని తెలంగాణ బీజేపీ పెబ్బ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్త సమావేశంలో పాల్గొన్న కీలక వ్యాఖ్యలు చేసిండట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారని ప్రశ్నించారు. ఇంకా ఇదే తతంగం పొడుగు నుంచి పొడుగు దాకా. బీసీలకు ఇప్పటికే బీసీబీ, బీసీఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉండాలని, రాజకీయాల్లో మాత్రం ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం యూరియా ఇవ్వడం లేదు అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, రైతుల ఇబ్బందులకు నిజమైన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా సరిగ్గా జరగడం లేదని, ఎరువుల దుకాణాల్లో యూరియా దొరక్కపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లాను అనంతగిరిగా మారుస్తా అనేది ఇంకోటి తెర మీద తీసుకొచ్చింది ఈ కోల్యాగా. మొత్తానికి ఇక పాడిన పాట వాడరా ఏదో అన్నట్టు సామెత బాగుంది. ఇక అదే పాట వాడుతున్నారు ఇప్పుడు. ఏం పాట? రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో పెట్టిరు, మీరు చేస్తారా చెయ్యరా, నెలల కొద్దిగా ఏళ్ల కొద్దిగా ఇంకెన్నాళ్ళు నానబెడతారు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందే అనేదేమో కాంగ్రెస్ వాళ్ళ ఆపోచన. లేదు లేదు, మీరు ముస్లింలను కూడా ఇళ్ళ చేర్చుకున్నారు, వాళ్ళని తొలగిరి, వాళ్ళ తోక కోస్తేనే మేము ఆ బిల్లుకు మద్దతు ఇస్తామని ఇప్పుడు వీళ్ళ రాగం, వాళ్ళ దోరాగం వీళ్ళ దోరాగం నడువంగా ఇక ఇదే సందురా అని మేము కూడా జనాల నాలుకల మీద నాట్యం ఆడాల మా పేరు అంటే మేము కూడా బీసీ రాగం ఎత్తుకోవాలని ఇక ఓ దిక్కు కవితమ్మ, ఇక ఇంకో దిక్కు బీసీ సంఘాల నాయకులు కొంతమంది, ఇక వాళ్ళు వీళ్ళు గుమ్మాయ జక్క ఇప్పుడు బీసీల పాట పాడుతుర్రు. ఆఖరికి వస్తాల కల్లా ఇప్పుడు ఈ కోల్యా ఏమంటుంది, రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు అనేది కుండబద్దలు కొట్టి చెప్పుకొస్తుంది రామచంద్రయ్య కోల్యాగా. ఇలా విద్యా ఉద్యోగాలు మాత్రమే రిజర్వేషన్లు అవసరము, రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లే వద్దనేది మొండిపాటు పట్టింది ఇగో ఈ కోల్యాగా, తూర్పు కోల్యాగా.